రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గత కొన్ని నెలలుగా అసెంబ్లీ ముఖం చూడని జగన్ ఇప్పుడు అకస్మాత్తుగా సభకు రావాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనేది అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. ప్రజా సమస్యలపై చర్చించుకునేందుకు కాకుండా కేవలం తమ వ్యక్తిగత రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆయన ఆడుతున్న ఈ డ్రామా నిజంగా అత్యంత విచారకరం. ప్రజాస్వామ్య దేవాలయం వంటి అసెంబ్లీని కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం జగన్కు కొత్తేమీ కాదు. గత ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా తిరస్కరించి కేవలం 11 సీట్లకు పరిమితం చేసిన ఆయనలో ఇసుమంతైనా మార్పు రాలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. రేపు గవర్నర్ ప్రసంగం సమయంలో సభకు హాజరైన అక్కడ ఏదో ఒక గొడవ సృష్టించి ప్రభుత్వంపై బురద జల్లాలనేది ఆయన ప్రధాన స్కెచ్గా కనిపిస్తుంది. నిజానికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే గత సమావేశాలన్నింటినీ ఎందుకు హాజరు కాలేదన్న ప్రశ్నలకు సమాధానం లేదు. కేవలం 60 రోజుల నిబంధన వల్ల బాధ్యత లేదని స్పష్టమైపోతుంది. వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జగన్ కేవలం ఒకరోజు మాత్రమే సభకు హాజరై తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రజాహిత పథకాలపై హెచ్చరించడం అంటే సభను ఎలా అడ్డుకోవాలి, ఎలా రచ్చ చేయాలి అనే అంశంపై ఆయన తన బృందంతో కలిసి వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ గతంలో కూడా సభలో మైకులు విరగ్గొట్టడం, స్పీకర్ కుర్చీని అవమానించడం వంటి ఘటనలను చూసిన ప్రజలకు ఇప్పుడు జగన్ మళ్ళీ అడుగు పెడుతున్నారంటేనే ఒక రకమైన ఆందోళన కలుగుతుంది. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా వివరించాల్సిన వ్యక్తి ఇలా కేవలం తన సౌలభ్యం కోసం నీచమైన రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి అవమానం. రాష్ట్ర బడ్జెట్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తనలో నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాల్సింది పోయి జగన్ ఇలాంటి కుట్రలు పనడం ఆయన అహంకారానికి నిదర్శనం. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా సభకు రాకుండా పారిపోయి ఇప్పుడు సమయం వచ్చేసరికి మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం లేదా సభ బయట ధర్నాలు చేసి మీడియా అటెన్షన్ పొందడం వంటి చిల్లర పనులకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తికి అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా అని సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. జగన్ వేస్తున్న ఈ భారీ స్కెచ్ వెనుక ఉన్న అసలు కుట్ర ఏమిటంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం. అందుకే రేపు సభ ప్రారంభం కాగానే ఏదో ఒక సాకుతో గందరగోళం సృష్టించి సభను వాకౌట్ చేయడం లేదా సస్పెండ్ అయ్యేలా ప్రవర్తించడం వంటివి చేస్తే అవకాశం ఉంది. ఈ రకమైన రాజకీయ క్రీడలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపేటు వంటివి. ఇప్పటికైనా జగన్ తన పంతంను మార్చుకుని సభలో హుందాగా వివరిస్తారో లేక తన పాత పద్ధతులతోనే సభను బస్టు పట్టిస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా రేపటి అసెంబ్లీ సమావేశాలు జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఒక పరీక్షగా మారుతున్నాయి.